మళ్ళీ చెప్తున్నాను, నెక్స్ట్ ఎలక్షన్ కూడా జగన్మోహన్ రెడ్డే వస్తాడు. అంత మంచి హ్యాట్రిక్ కొడతాడు, అంటే మూడోసారి కూడా వాడే వస్తాడు. ఓకే. లేకపోతే కేసీఆర్ ఆయన బతికుండగా టీఆర్ఎస్ని ముట్టగలిగిన ధైర్యము సామర్థ్యము ఎవరికి లేదు. ఇది కూడా క్లారిటీ. సో రెండు స్టేట్స్ గురించి బాగా చెప్పారు. అయితే మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక కీలకమైన వ్యాఖ్య ఏంటంటే 3 సార్లు హ్యాట్రిక్ కొడతారు అని చెప్పారు. సో గుడ్ న్యూస్ అందరికీ, వైఎస్ఆర్సీపీ అభిమానించే ప్రతి ఒక్కళ్ళకి అది గుడ్ న్యూస్ అవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఉన్న ఎన్టీఆర్ యూనివర్సిటీని పేరు మార్చడం జరిగింది. చాలామంది దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. మీరు ఎలా చెప్తారు దాని గురించి? అంటే ఆల్రెడీ ఒక పేరు ఉన్నదాన్ని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పేరు మార్చడం, మళ్ళీ ఆ గవర్నమెంట్ మారగానే మళ్ళీ ఇంకో పేరు పెట్టడం, ఇలా పేర్లు మారుస్తూ పోతే జనానికి అసలు ఏం చెప్తున్నారు? ఈ విషయానికి సంబంధించి చెప్పాలంటే ఎన్టీఆర్ యూనివర్సిటీని పేరు మార్చారు అని అంటే యూనివర్సిటీయే కదమ్మా. యూనివర్సిటీ అనేది ఏంటి? ఇట్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇట్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది ఒక బిల్డింగ్ మాత్రమే. దానికి పేరు మారితే ఏంటి, ఊరు మారితే ఏంటి, ఏమీ డిఫరెన్స్ ఏం రాదు. కానీ ఇక్కడ నేను చాలా క్లియర్గా చెప్తా, కృష్ణా జిల్లా అన్నది ఈనాటిదా చెప్పండి. స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఇది కృష్ణా జిల్లే. ఆ కృష్ణా జిల్లాని ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్గా మార్చాడంటే సొంత అల్లుడు చేయలేని పని జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఇందులో తప్పేముంది, వెనక్కి తగ్గేదేముంది. సో మంచి పనే చేశారు. మంచి పనే. ఒక ఏరియాని కృష్ణా జిల్లాని ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్గా మార్చాడంటే గ్రేట్ అమ్మా. అది అర్థం తెలియనటువంటి వాళ్ళు, మూర్ఖులు, వాళ్ళు మాట్లాడేటువంటి మాటలే. ఎన్టీఆర్ యూనివర్సిటీని వేరే పేరు మార్చాడు, భ్రష్టు పట్టించాడు, నాశనం చేశాడు. ఇదంతా ఏంటంటే పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పాలిటిక్స్, అంతకు మించింది ఏమీ కాదు. ఓకే. సో మీరు సినిమాలు చూస్తారా? సూపర్గా. సీరియల్ చూస్తారా? అబ్బే అస్సలు చూడరు? అస్సలు చూడండి. సరే, ఏ సినిమాలు ఎక్కువగా ఇష్టపడతారు? ఈ మధ్యకాలంలో చూసిన సినిమాల గురించి చెప్తాను. బాహుబలి చూశాను. నాకు రెండు వర్షన్స్ నచ్చింది. ఫస్ట్ వర్షన్, సెకండ్ వర్షన్. రక్త కన్నీరు నాగభూషణంలో అది చూశాను, అంటే యూట్యూబ్లో. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో అంటే బింబిసారా చూశాను. అంతకు ముందు RRR అది చూశాను.